ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు విపరీతంగా చేశాడు. డైరెక్ట్గా పార్టీలతో సంబంధం లేదు. మా పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కూడా సంబంధం లేదు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. అందరికి సచివాలయంలో వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అర్హులు అయితే కంపల్సరీ పథకాలు అందరికి అందుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఓసీలో ముఖ్యంగా మా కమ్మాళ్ళలో అమెరికాలో ఉన్న పిల్లలు అమెరికాలో ఉంటారు. కానీ వాళ్ళు ఇక్కడ సచివాలయ వ్యవస్థ వచ్చాక డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని పథకాలన్నీ లబ్ధి పొందుతూ మళ్ళీ జగన్నే తిడుతున్నారు. నేను చౌదరిస్తున్నాయి, మాది బొత్సూరు నియోజకవర్గం. మా నియోజకవర్గంలో విపరీతంగా దొంగోట్లు ఉన్నాయి. ఆ దొంగోట్లను ఆమంచి కృష్ణమోహన్ గారు వచ్చినాక మాకు భరోసా వచ్చి 15,000 ఓట్లు దొంగోట్లు తీసేసాం. ఇంకా 20,000 పైన ఓట్లు ఉన్నాయి దొంగోట్లు. ఇన్ని చేశారు. పథకాలు అనేది పార్టీలతో సంబంధం లేదండి. పార్టీలతో సంబంధం లేకుండా వచ్చింది. కమ్మవారు మొత్తం టీడీపీలో ఉన్నారంటారు, నిజమేనది? ఉండారు, వాస్తవం అది. వాస్తవంగా కమ్మాళ్ళు అంతా ఉండారు టీడీపీలోనే. మాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో అట్లానే చేస్తున్నాం, పార్టీలో అదే విధంగా ఉన్నాము. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమ్మవారికి కూడా కొన్ని పథకాలు వచ్చినాయన్నారు. విపరీతంగా, కొంచెం కాదండి. మా గ్రామంలో ఓబీసీ నేస్తం కింద 52 మందికి 15,000 రూపాయలు వచ్చినాయి. దాంట్లో ఇద్దరే వైసీపీ కొట్టేసేది. రేపు కూడా అయ్యారు. 50 మంది తీసుకుంటారు, తిడుతున్నారు. అసలు మామూలుగా లేదు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్ కండగా ఉన్నారు. ఈ ట్రిప్లో జగన్ కానీ గెలవకపోతే ఇక ఎవరు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ఏది చేసినా కూడా వేస్ట్. డైరెక్ట్గా ఎవరితో పని లేదు, నాయకులతో పని లేదు, డైరెక్ట్గా లబ్ధి అందుతుంది. ఒకవేళ చంద్రబాబు వచ్చాడు అనుకో, ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు వస్తే ఉంది, అమరావతి అన్నాడు. అమరావతిలో ఒక్కటి కూడా బిల్డింగ్ శాశ్వతం కట్టలేదు కదా. ఇప్పుడు జగన్ గారు హైకోర్టు కట్టారు శాశ్వతంగా. జగన్ గారు కట్టిన హైకోర్టు ఎట్టుంది, ఈయన కట్టింది ఎట్టుంది. బీడులు చేశారు రైతుల్ని, రియల్ ఎస్టేట్ కోసం చేసింది. నీకు అభివృద్ధి అంటే ఒకసారి చేస్తే అభివృద్ధి కాదు. కమ్మవాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అది ఏంటంటే ఏంటంటే అది చెప్పుకొని లబ్ధి పొందిన ఎదుట రాని మేము చూపిస్తాం. మా కమ్మాల విలేజ్లో మీ మీడియా వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళకి 70% అందినాయి పథకాలు, 80 కూడా అందినాయి. అమెరికాలో ఉండాలి పెట్టుకున్నారండి. నేను మా పిల్లలు ఉద్యోగం చేస్తా, మేమే ట్యాక్స్ కడతా, మాకు తెల్ల కార్డు లేదు. నేను 5 ఎకరాల లోపు రైతునే, నాకు లేదు. వాళ్ళకున్న అమెరికాలో ఉన్న పిల్లలకి తీసుకున్నారు, తిడుతున్నారు. మేము అది కాదు, మేము మా పిల్లలు ఏడే ఉండారు, ఏడే అభివృద్ధి. చదువుకునే వాళ్ళకి విద్య ఉండి అన్నుంటే ఇక్కడైనా ఉద్యోగాలు ఉండి, లేని వాళ్ళు వెళ్ళటం అమెరికాలని ఏమి లేదు.